10వ తరగతి పాస్ అయ్యాడు. హైదరాబాద్ ఆర్టీఓ సంతకం పెట్టేస్తున్నాడు. ఇందిరమ్మ ఇల్లు ఇవ్వబడును ఇక్కడ అని బోర్డు పెట్టేశాడు. ఈ దొంగ సంతకంతో 30 మంది అమాయకులను డబుల్ బెడ్రూమ్ వచ్చిందని ఆశలు నింపి 45.50 లక్షలు కొల్లగొట్టేశాడు. ఈ చీటింగ్ గురించి సమాచారం అందుకున్న హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా మొత్తం మోసం గుట్టు బయటపడింది. నిందితుల నుంచి ఫోర్జరీ పత్రాలతో పాటు 5.50 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ బండ్లగూడ ప్రాంతానికి చెందిన మహమ్మద్ అహ్మద్ 10వ తరగతి వరకు చదివాడు. ఏసీ మెకానిక్గా రియల్ ఎస్టేట్ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. వీటితో వస్తున్న ఆదాయం సరిపోకపోవడంతో ఓ మోసానికి స్కెచ్ వేసేశాడు. బండ్లగూడ ప్రాంతంలో నిర్మాణం పూర్తి చేసుకున్న డబుల్ బెడ్రూమ్ రూమ్లపై కన్నేశాడు. అక్కడ సూపర్వైజర్గా పనిచేస్తున్న రాజ్ కుమార్ రెడ్డితో స్నేహం చేసుకుని తాను పంపించే వారికి డబుల్ బెడ్రూమ్లను చూపిస్తే కమిషన్ కింద ఒకరికి 10,000 ఇస్తానని ఆశ పుట్టించాడు. డబుల్ బెడ్రూమ్ సూపర్వైజర్లతో కుమ్మక్కైన మోసగాళ్లు ఫ్లాట్ బాధితులకు చూపించారు. ఫిక్స్ యాప్ ద్వారా సర్టిఫికేట్లు తయారు చేశారు. డబుల్ బెడ్రూమ్ మంజూరైనట్లు సర్టిఫికేట్ క్రియేట్ చేసేశారు. ఇలా మహమ్మద్ అహ్మద్ తన స్నేహితులైన మహమ్మద్ అమ్జద్, కౌసర్లతో కలిసి మంగళహాట్, అంబర్పేట్, మదన్నపేట్, బండ్లగూడ, గోల్కొండ, నల్లకుంట ప్రాంతాలకు చెందిన అమాయకుల నుంచి డబుల్ బెడ్రూమ్ ఇంటిని ఇప్పిస్తానని ఒక్కొక్కరికి 50,000 నుంచి 2.20 లక్షల వరకు వసూలు చేశాడు. వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు జారీ అయినట్లు హైదరాబాద్ ఆర్టీఓ సంతకాన్ని ఫోర్జరీ చేసి బాధితుల పేరు మీదనే నకిలీ అలాట్మెంట్ పత్రాలను ఇచ్చి మోసం చేశాడు. సూపర్వైజర్ రాజ్ కుమార్ రెడ్డి సహకారంతో బాధితులను అక్కడికక్కడికే పంపించినప్పుడు ఇదిగో మీ బెడ్రూమ్ రూమ్ ఇల్లు ఇదేనంటూ అతను కూడా నమ్మించడంతో అందరూ అహ్మద్కు లక్షల డబ్బుల్ని చెల్లించి మోసపోయారు. మహమ్మద్ అహ్మద్ ఫోటోలో కనిపిస్తున్న బ్లాక్ స్పాట్స్ ను తొలగించి అందంగా ఫోటోను మార్చేందుకు పిక్స్ స్టార్ట్ యాప్ను ఉపయోగించాడు. ఇలా ఈ యాప్ను వాడుతున్న క్రమంలో అతనికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించిన ఫోర్జరీ పత్రాల తయారీ ఐడియా వచ్చింది. దీంతో ముందుగా డబుల్ బెడ్రూమ్ అలాట్మెంట్కు సంబంధించి ఓ ఒరిజినల్ అలాట్మెంట్ లెటర్ను సంపాదించాడు. పిక్ స్టార్ట్ యాప్ ద్వారా అలాట్మెంట్ లెటర్ బ్లాంక్గా మార్చేశాడు. అలా మార్చిన దానిపై తన దగ్గరకు వచ్చి డబ్బులు చెల్లించిన వారి పేర్లు రాసి దానిపై హైదరాబాద్ ఆర్టీఓ సంతకాన్ని చేసి అహ్మద్ ఇలాంటి అలాట్మెంట్ లెటర్ అంటూ నమ్మించేశాడు. ఈ లెటర్తో మీరు బండ్లగూడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు దగ్గరకు వెళ్లి చూపిస్తే అక్కడ సూపర్వైజర్ రాజ్ కుమార్ రెడ్డి మీకు మీ డబుల్ బెడ్రూమ్ ఇంటిని చూపిస్తాడని నమ్మించి అందరినీ నిండా ముంచేశాడు.
దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. సాల్మన్, చెప్పండి. థ్యాంక్ యూ శ్రేయ. తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ అంటే గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ నిర్మించిన ఇండ్లు ఇప్పటి వరకు లబ్ధిదారులకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అందించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఖచ్చితంగా పేదలకు నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఖచ్చితంగా పేదలకే అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని గతంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. దీనికి సంబంధించి హైదరాబాద్ లో అయితే ఘరాన మోసం జరిగిందని చెప్పవచ్చు. నిరుపేదలను మోసం చేసేందుకు సుమారు 10వ తరగతి పాస్ అయ్యాడు. హైదరాబాద్ ఆర్టీఓ సంతకం ఫోర్జరీ చేసి ఇందిరమ్మ ఇళ్లను అదే విధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇచ్చేందుకైతే ఫోర్జరీ సంతకాలతోటి వారికి నియామక పత్రాలు అయితే అందించేందుకు ఒక ముఠాగా ఏర్పడ్డాడు. దీనికి సంబంధించి ఆ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి ఒక ఘరాన మోసం అయితే చేశాడు. నలుగురితోటి మూటగా ఏర్పడ్డ వీరు సుమారు 45 నుంచి 50 లక్షలకు చీటింగ్ చేసి వారి దగ్గర నుంచి డబ్బులు అయితే లాగేసుకున్నారని చెప్పవచ్చు. ఇది సమాచారం అందుకున్న హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. తీసుకొని వారిని విచారించగా సుమారు 15 మందికి దానికి సంబంధించిన నియామక పత్రాలు అయితే అందించారు. ఈ యొక్క నియామక పత్రాలు అందించడంతో సుమారు అంటే రాష్ట్రంలో ఇలాంటి ఫోర్జరీ చేసి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అని నిరుపేదలను మోసం చేసేందుకైతే ఇలాంటి మూటలు ఏర్పడ్డాయని అయితే టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే గుర్తించారు. ఖచ్చితంగా ఇలాంటి వారిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించి పేదలైతే ఖచ్చితంగా మోసపోవద్దు. ఎందుకంటే ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం అందుబాటులో ఉంది. ఖచ్చితంగా పేదలను గుర్తించి ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వారికి నియామక పత్రాలు కలెక్టర్ సమక్షంలో అందించేందుకు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే ఎక్కడైతే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయో వారికి నిరుపేదలను గుర్తించి స్థానిక ఎమ్మెల్యే లేదా ఆర్డీఓ కలెక్టర్ వారి ఆధ్వర్యంలోనే లాటరీలు తీసి వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందించేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క బండ్లగూడ ప్రాంతానికి చెందిన మహమ్మద్ అహ్మద్ 10వ తరగతి వరకు చదివాడు. ఏసీ మెకానిక్ గా రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా పనిచేస్తున్నాడు. వీటితో వస్తున్న ఆదాయం సరిపోక మోసానికి స్కెచ్ వేశాడు. బండ్లగూడ ప్రాంతంలో నిర్మాణం పూర్తి చేస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై కన్నేశాడు. అక్కడ సూపర్వైజర్ గా పనిచేస్తున్న రాజ్ కుమార్ రెడ్డితో స్నేహం చేసుకొని తాను పంపించే వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను చూపిస్తూ కమిషన్ కింద ఒక్కొక్కరికి 10,000 ఇస్తానని ఆశ పుట్టించాడు. డబుల్ బెడ్రూమ్ సూపర్వైజర్ తో కుమ్మక్కైన మోసగాళ్లు ప్లాట్ బాధితులను చూపించారు. ఫిక్స్ యాప్ ద్వారా సర్టిఫికెట్లను తయారు చేశారు. అంటే ఖచ్చితంగా ఈ యొక్క యాప్ నైతే వీళ్ళు డౌన్లోడ్ చేసి ఆ యొక్క ఫిక్స్ యాప్ ద్వారా వారికి నియామక పత్రాలు అందించేందుకు ఫోర్జరీ అంటే ఒక ఆర్డీఓ ఫోర్జరీ చేసి ఆ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లనైతే అందించేందుకు వారి దగ్గర సుమారు ఒక్కొక్కరి దగ్గర 50,000 నుంచి 2 లక్షల వరకు డబ్బులు అయితే గుంజారు. మొత్తం చూసుకున్నట్లయితే సుమారు 40 మంది ఆ యొక్క బాధితులు అయితే ఉన్నారు. 40 మందిలో 50 లక్షలు సుమారు 50 లక్షల రూపాయలు అయితే వీరు వెనుకేసుకున్నట్టు టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే గుర్తించారు. సుమారు 10 ప్రాంతంలో ఇలాంటి మోసాలకు పాల్పడ్డట్టు గుర్తించారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో సీరియస్ అయ్యింది. వీరికి కఠినంగా శిక్షించే విధంగా మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్తున్నారు. లబ్ధిదారులు అయితే ఇలాంటి మోసబారిన పడద్దని అయితే రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు చెప్తుంది. ఖచ్చితంగా కలెక్టర్ ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూమ్ నిరుపేదలకి అందించేందుకు కృషి చేస్తామని అయితే రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఎంతమంది మోసపోయారు? ఇల్లు ఇస్తానని చెప్పారు కదా వీళ్ళు అహ్మద్ వాళ్ళు, ఎంతమంది మోసపోయారు? ఎంతమంది డబ్బులు కట్టారు? వాళ్ళకి 50 మంది అయితే మోసపోయారు. ఖచ్చితంగా ఇలాంటి వారిని గుర్తించి ఖచ్చితంగా నిరుపేదలు ఎవరికైతే అంటే బండ్లగూడ ప్రాంతంలో హైదరాబాద్ లో గనక చాలా మంది అంటే ఇతర జిల్లాలకు వెళ్ళి వచ్చి అక్కడ చాలా సంవత్సరాల కొద్ది అక్కడ వారు నివాసం ఉంటున్నారు. వారు ఇంటి కిరాయి కట్టలేని పరిస్థితిలో ఉన్న వారిని గుర్తించి ఖచ్చితంగా మీకు ఒక 2 లక్షలు కనుక ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందని ఆశ చూపారు. వారు కూడా 2 లక్షలు పోయినా పర్వాలేదు మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది కదా అనే ఆశతోటి అయితే మీరు చూస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి వారిని ఎవరైతే అంటే ఆశ కలిగిన వారినే మీరు టార్గెట్ గా చేసుకుంటున్నారు. ఖచ్చితంగా వీరికి ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు కనుక వారికి ఇల్లు కిరాయి కట్టలేని పరిస్థితిలో ఉంటున్నారు. అలాంటి వారిని గుర్తించి
ఒక 2 లక్షలు కడితే మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందని ఆశ చూపడంతో వీరు కూడా వారి దగ్గర డబ్బు లేకున్నా ఇతరులను డబ్బు అడుక్కొని లేకుంటే ఆ డబ్బును జమ చేసుకొని వారికి 2 లక్షలు ఇస్తే ఖచ్చితంగా వారికి ఆర్డీఓ సంతకం తోటి ఫోర్జరీ చేసిన సంతకం తోటి వీరికి నియామక పత్రం రావడంతో వీరు కొంత సంతోషంగా ఫీల్ అయ్యారు. వారికి 11 మందికి సుమారు 11 మందికి ఆ నియామక పత్రాలు అందించడంతో వాళ్ళు ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ ప్రాంతానికి గ్రహించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు కానీ లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన వారు కూడా వీరిని గుర్తించి ఖచ్చితంగా ఇది ఫోర్జరీ సంతకం అని గుర్తించి ఇది ఎవరు ఇచ్చారు, ఏ యాప్ ద్వారా ఇచ్చారు అనేది అయితే గుర్తించి ఖచ్చితంగా వారిని శిక్షించేందుకైతే నిన్న దినం వారిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఖచ్చితంగా ఇలాంటి మోసపోవద్దు, బాధితులకు న్యాయం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని బాధితులకు అయితే భరోసా ఇచ్చారు. సల్మాన్, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ల గురించి గవర్నమెంట్ అప్రూవల్ సంతకం తీసుకున్నందుకు అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటావు, ఈ ఫోర్జరీ చేయటం? ఖచ్చితంగా అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇది ఒక ఆర్డీఓ కనుక ఆర్డీఓకు తన సంతకాలు అంటే ఇతర వాటి మీద పెట్టేది ఉంటది కనుక ఇలాంటి మోసం చేసేవారు ఖచ్చితంగా ఆర్డీఓ సంతకాన్ని ఫోర్జరీ చేసే విధంగా వారు దాన్ని సంతకం పెట్టి సేమ్ యాజ్ ఇట్ గా అంటే ఆర్డీఓ కూడా ఆశ్చర్యపోయే అవకాశం ఉంటది. ఎందుకంటే ఇది నా సంతకమే కదా అనే విధంగా ఆ యొక్క మోసం చేసేవారు ఖచ్చితంగా ఇలాంటి మోసం చేస్తారు. ఖచ్చితంగా ఇలా ప్రభుత్వం అయితే ఈ యొక్క యాప్ ను గుర్తించి ఖచ్చితంగా ఇది ఈ యాప్ మనం పెట్టలేదు కనుక తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి యాప్ లేదు కనుక ఖచ్చితంగా ఇది మోసం జరిగిందని ఖచ్చితంగా వారిని శిక్షించేందుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఇలాంటి సంఘటనలు అంటే ఇంకెక్కడైనా జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే డబుల్ బెడ్రూమ్ సంబంధించిన వాటిని కూడా ఇలా ఒక మూటగా ఏర్పడి అంటే ఇతర జిల్లాలకు కూడా వీరేమైనా చేశారా అనే దాన్ని మాత్రం ఖచ్చితంగా వీరు లోతైన విచారణ టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే లోతుగా విచారిస్తున్నారు. సల్మాన్, ఫిక్స్ యాప్ ద్వారా సర్టిఫికెట్స్ ని తయారు చేసి ప్రజల్ని ముంచేస్తున్నారు. పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నావు? ఖచ్చితంగా ఇలాంటి ఈ యొక్క పిప్ యాప్ ద్వారా అంటే ఇది కొత్తగా అంటే ఎవరైతే ఫోర్జరీ చేస్తారో ఇలాంటి ఫోర్జరీలో ఆటుదేరిన ఒక ముఠాగా ఏర్పడుతుంది. అంటే చాలా మంది ఇతను ఒక మహమ్మద్ కనుక చూసుకున్నట్లయితే తాను 10వ తరగతి వరకు చదివాడు, ఏసీ మెకానిక్. అంటే ఒక ముఠాగా ఏర్పడ్డాడు. దీనికి సంబంధించి రాజ్ కుమార్ రెడ్డి కూడా ఆయన సూపర్వైజర్ గా ఉన్నాడు. అంటే వీళ్ళందరూ ఒక ముఠాగా ఏర్పడి ఇలాంటి వారిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే గుర్తించారు. ఈ యొక్క యాప్ ద్వారా ఎంత మందిని మోసం చేశారు, ఇంకెక్కడెక్కడ ఇతర జిల్లాలకు కూడా వీరి యొక్క ముఠా విస్తరించిందా అనేది అయితే వీరు ఖచ్చితంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు చూస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి మోసం చేసే వారిని అయితే రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా శిక్షించేందుకు మాత్రం సిద్ధంగా ఉంది. ఎందుకంటే పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉంది. పేదల అభ్యున్నతికే అనేక సంక్షేమ పథకాలు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వకపోవడంతో ఇలా మోసం చేసేందుకు చాలా అవకాశం కల్పించినట్లయింది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలను గుర్తించి కలెక్టర్ సమక్షంలోనే ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లును ఇచ్చేందుకు మాత్రం సిద్ధంగా ఉంది. ఇలాంటి మోసాలు చేసే వారిని ఖచ్చితంగా శిక్షించాలని ప్రజా సంఘాలు లేకుంటే రాజకీయ పార్టీ నాయకులు కూడా కోరుతున్నారు. సల్మాన్, బాధితులకి ఫ్లాట్స్ ని చూపించి ఆశ పెట్టి అక్రమంగా డబ్బులు సంపాదించుకోవాలని అనుకుంటున్నారు వీళ్ళు. అసలు దీని స్పందన ఏంటి దీని మీద? ఖచ్చితంగా అంటే మోసం చేసే వారిని ఖచ్చితంగా అమాయక ప్రజలైతే నమ్ముతారు. ఎందుకంటే వారి యొక్క మాటలు ఆ విధంగా ఉంటాయి. ఒక 10,000 20,000 ఇది పెద్ద లెక్కేం కాదు. మీకు సొంతగా ఒక ఇల్లు అయితే మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీకు ఖచ్చితంగా వస్తుంది అనేసరికి వారికి ఆశ కలిగింది. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి చూస్తే కనీసం ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించిన దాన్ని ప్రకారం చూసుకున్నట్లయితే కనీసం ఒక 20 లక్షలు అవుతుంది. అంటే నిరుపేదలు అంత పెట్టి కొనుక్కోరు కనుక ఒక 2 లక్షలు ₹1,00,000 ఖచ్చితంగా మీరు ఇచ్చినట్లయితే మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆశ కలిగి వాళ్ళు ఖచ్చితంగా వారి దగ్గర డబ్బు లేకున్నా ఇతరులను లేకుంటే వారికి ఉన్న బంగారాన్ని లేకుంటే తాకట్టు పెట్టి ఆ డబ్బులు వెచ్చించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది కదా అనే ఆశతోటి అయితే ఖచ్చితంగా వీరు మోసపోతున్నారు. ఇలాంటి మోసం చేసే వారిని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా కఠినంగా శిక్షించి ఇలా మళ్ళీ ఎవరు కూడా చేయకుండా కఠిన శిక్షలు తెచ్చి వీరిని ఆ కటకట్టలోకి నెట్టివేయాలని అయితే ప్రజా సంఘాలు ప్రజలు కోరుతున్నారు. సల్మాన్, వీళ్ళ వెనక ఇంకెవరైనా గవర్నమెంట్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారనుకుంటున్నారా మీరు? మనం చూసుకున్నట్లయితే ఈ ఖచ్చితంగా ఈ యొక్క ముఠా ఎవరైతే ఉన్నారో అక్కడ
ఆ డబుల్ బెడ్రూమ్ దగ్గర సూపర్వైజర్ రాజ్ కుమార్ రెడ్డి అనే ఆ వ్యక్తి ఉన్నాడు. అంటే సూపర్వైజర్ తో కూడా ఒకవేళ ఆ పోలీసులు లోతుగా విచారణ చేస్తే కనుక రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి లేకుంటే హౌసింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన వారు ఖచ్చితంగా దీంట్లో వారికి ఏమైనా ప్రమేయం ఉందా అని అయితే అనుమానాలకు తావిస్తుంది. ఖచ్చితంగా ఈ యొక్క యాప్ ను కూడా అంటే సేమ్ ప్రభుత్వం ఏ యాప్ అయితే అనుకుంటుందో సేమ్ ఫోర్జరీ సంతకం తోటి చేసి ఆ యొక్క ప్రజలను లేకుంటే డబుల్ బెడ్రూమ్ బాధితులను మోసం చేసేందుకు ఇలాంటి మూట ఏర్పడ్డది. ఈ యొక్క మూట వెనుక పోలీసులు కనుక విచారణ చేస్తే ఉద్యోగస్తులు కూడా ఉండే అవకాశం ఉంటుందని అయితే ఆరోపణలు అయితే వినబడుతున్నాయి. థ్యాంక్ యూ సల్మాన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.